ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేయాల్సింది ఏంటంటే, రితు సంచాలక్‌గా ఫెయిల్ అయిందా? ఫెయిల్ అవ్వలేదా? అనేది కింద కామెంట్ చేయండి. అలాగే కళ్యాణ్ సంచాలక్‌గా సుమన్ శెట్టిని మోసం చేశాడా? చేయలేదా? మీరేమంటారో కింద కామెంట్ చేయండి. నేనైతే లైవ్ చూసాను. తర్వాత ఎపిసోడ్ చూసాను. సుమన్ శెట్టి లాస్ట్ ఫిఫ్త్ బాక్స్ ఫస్ట్ పెట్టాడా? లేకుంటే సంజన టాప్‌లో ఫస్ట్ పెట్టిందా? మీరేమంటారో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇది ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే దీన్ని బట్టే మనం డిసైడ్ చేద్దాం వీడియో ఏంటో. ఇక వీడియోలోకెళ్తే ఈ 'బిగ్ బాస్' నా కొడుకు ఈ కళ్యాణ్‌ని, దివ్యని ఇంకా రితు చౌదరిని ఎందుకు రాజు, రాణులని చేసిండు 'బిగ్ బాస్' హౌస్‌లోకని నాకసలు అర్థం కాలే. మీకేమైనా అర్థమైతే కింద కామెంట్ చేయండి. దట్ ఈస్ టోటల్లీ బ్లండర్ మిస్టేక్. అదేదో ఎన్నుకోవాలి, అదేదో చేస్తే, అదేదో కంటెంట్ వస్తే బాగుండేది. ఆ కంటెంట్ ఏది లేకుండా 'బిగ్ బాస్' గాడే డిసైడ్ అయిపోయి వ వాళ్ళని రాజు, రాణులని చేసి పడదొబ్బిండు. ఓకే. అట్‌లీస్ట్ ఆ కమాండర్‌లని సెలెక్ట్ చేసుకోమని చెప్పైతే మీ రాజు, రాణులకు వదిలేసిండు. అక్కడ కూడా సొల్లు నా కొడుకులు నా కొడుకుని పిలిచిర్రు. భరణి గారిని పిలిచిర్రు. "నువ్వేం బికుతావురా నాయనా" అని అడిగితే, ఆ భరణి అంటాడు, "నేను ఫ్యామిలీ విషయాలు బయట చెప్పను" అంటాడు. అదే సీక్రెట్స్ బయట చెప్పా అని అంటాడు. "నువ్వు వద్దు పో. నువ్వు ప్రజల్లో ఉండడమే కరెక్ట్ రా. నువ్వు గిన్నెలు తోముకోరా" అన్నట్టుగా బయటకి పంపించేసిర్రు. ఓకేనా. ఇక తర్వాత సుమన్ శెట్టి గారిని పిలుస్తారు. "నువ్వేం చేస్తావురా" అని అడిగితే, వాడు సుమన్ శెట్టి గాడు అంటాడు, "నేను ఎవరు ఏం దొంగతనం చేయకుండా కాపాడుతా" అంటాడు. అప్పుడు దివ్య అంటది, "నువ్వే పెద్ద దొంగ నా కొడుకువి. నువ్వే కదరా బటర్ మిల్కు, ఇంకా పన్నీర్ మసాలా అవన్నీ తిన్నది నువ్వు కాదారా? దొంగ నా కొడుకువిరా. నువ్వు ప్రజల్లో ఉండడమే కరెక్ట్. నువ్వు పోయి దొంగతనం చేసుకపోరా బయటికి పోయి" అని చెప్పేసి దివ్య అని వాడిని ఎల్లగొట్టేసింది. ఓకేనా. ఇంకా సంజన మమ్మీని పిలిచి, "సంజన మమ్మీ నువ్వేం చేస్తావు" అనంటే, మరి సంజన ఏమనిందో తెలవదు గానీ నేను వీడియో ఫుల్‌గా చూడలే. అయితే సంజన మమ్మీని కామెంటరీ చేసి పడదొబ్బిర్రు. ఓకే. సో, ఇంకా ఇమాన్యుయల్‌ని పిలిచిర్రు. "అరే ఇమాన్యుయల్‌గా నువ్వేం పీకుతావురా నిన్ను కమాండర్ చేస్తే" అని అడుగుతారు. అప్పుడు ఆ సుమన్ శెట్టి గానికంటే నేను బెటర్‌గా ఆన్సర్ చెప్దామని చెప్పి అక్కడ ఇమాన్యుయల్ ఏమంటాడంటే, "నేను ప్రజల్ని బాగా వాడుకుంటా" అని అంటాడు. అయితే "నువ్వు కరెక్టేరా. నువ్వు పోయి ప్రజల్లో ఉండడమే కరెక్టు. నువ్వు పోయి ఆ గడ్డేరడము, ఆ ఆవులని, గేదెలని మేపడం ఇదే నీ పనిరా. నువ్వు వెళ్లి అదే పని చేసుకోపోరా" అని చెప్పి వాడిని కమాండర్ చేయలేదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ తర్వాత ఎవరిచ్చారు? నిఖిల్. నిఖిలొస్తే, "నిఖిల్ పొడుగ్గా ఉన్నావు, నువ్వు స్ట్రాంగ్‌గా ఉన్నావు కాబట్టి నిన్ను కమాండర్ చేస్తా" అని చెప్పి వాడిని కమాండర్ చేసి పడేసింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి తనుజ వచ్చింది. ఆబ్వియస్‌గా ఫేవరెట్ పర్సన్ గదా! కళ్యాణ్‌కి ఇంకా దివ్యకి అదే ఇండైరెక్ట్‌గా. సో, తనుజాని డైరెక్ట్‌గా కమాండర్ చేసి పడేసిర్రు. ఓకే. సో, మిగిలిపోయిన లాస్ట్ కమాండర్ ఎవరు? పవన్. సో, పవన్ ఎవరికి ఫేవరెట్ మీకు తెలుసు గదా అందరికి. కింద కామెంట్ చేయండి తెలవకపోతే చెప్తాను నేనెవరో. అదే 'రితు చౌదరి' ఫేవరెట్. అదే ఫ్యామిలీ ఫోటో ఇచ్చిండు గదా! అప్పటి నుంచి ఇంకెక్కువ అయిపోయాడు ఫేవరెట్. అందుకని చెప్పి వాడిని డైరెక్ట్ కమాండర్ చేసి పడేసింది. ఇక్కడ కమాండర్ పొజిషన్‌కి ఇద్దరు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. అది పవన్ అండ్ నిఖిల్. అక్కడ గౌరవ్‌ని సెలెక్ట్ చేయకుండా బ్యాక్ బెంచ్ చేసేసి వాడిని పాపం వాడిని అడక తినుకునేటట్టుగా చేసి పడేసిర్రు మళ్ళీ. నాకదైతే నచ్చలే ఆ ఒక్క విషయం. ఓకే. సో, ఇంకా మిగిలిపోయిన వీళ్ళందరినీ కమాండర్‌లను చేషిర్రు. కమాండర్‌లు ఎవరెవరు ఇప్పుడు మీరు చెప్పండి? అదే మన సంజన మేడం, తర్వాత ఆహ్, తనుజ, నిఖిల్ అండ్ ఇంకొకరెవరు? పవన్. సో, వీళ్ళు కమాండర్‌లయ్యిర్రు. అయితే ఇప్పుడేం జేషిర్రు? కమాండర్‌లలోకెళ్ళి ఒకరిని పీకి ఆ నార్మల్ ప్రజలతో గొడవ పడి ఎవడు గెలిస్తే వాడిని నేను ఆహ్, ఆహ్, వి ఆహ్, కమాండర్ పొజిషన్‌ని స్వాప్ చేస్తా అని అంటాడు. అప్పుడు ఈ నలుగురు కమాండర్‌లు కుక్కలు కొట్టినట్టు ఫస్ట్ వీళ్ళిద్దరు కొట్లాడుకోవాలన్నమాట. అందులో ఎవడైతే లాస్ట్ వస్తాడో వాడిని తీసుకుపోయి నార్మల్ జనాలలో ఎవడైతే ఉన్నాడో వాళ్ళతో పోటీ పెడతారని చెప్పి అని అన్నాడన్నమాట. అప్పుడేమైంది? ఇక్కడ నిఖిల్ గాడు పొడుగ్గున్నాడు. సంజన మమ్మీ పొడుగ్గుంది. ఈళ్ళిద్దరూ ఒక జట్టయ్యిర్రు. ఈళ్ళిద్దరు కొట్లాడిర్రు. ఓకే. ఇక్కడ ఆబ్వియస్‌గా నిఖిల్ చాలా పొడుగ్గున్నాడు, స్ట్రాంగున్నాడు కాబట్టి పాపం సంజన మమ్మీ వీక్ ఉంది కాబట్టి సంజన మమ్మీ బాస్కెట్‌లో బాల్స్ అన్ని నింపేసిండు వాడు. ఓకేనా. అటువైపు ఎవరెవరున్నారు? మన పవన్ ఇంకా తనుజ. ఈళ్ళిద్దరు పొట్టోళ్ళు.
పొట్టి సంకోళ్ళు ఇద్దరు కలిసి కొట్లాడిర్రు. కొట్లాడి ఏం చేసిర్రు, అక్కడ వాళ్ళిద్దరూ మధ్య మధ్యలో ఈ పవన్ గాడు పోయి బయట పడడము, అండ్ బయట తొక్కేసి రావడము, ఆ బౌండరీ లోపలనే ఆడాలి గేమ్ ఏదైనా ఉంటే. ఆ గేమ్ ఆడకుండా వాడు బయటకి పోయి 2, 3 సార్లు పోయేసొచ్చినా గూడా తనుజ వాడిని వార్నింగ్ చేసింది. అయినా గూడా రితు చౌదరి దొంగ మొహంది వాడిని ఎనకాల ఏసుకొనొచ్చి, సరే ఇది ఫస్ట్ వార్నింగు, సెకండ్ వార్నింగు, థర్డ్ వార్నింగు, ఫోర్త్ వార్నింగ్ అని చెప్పుకుంటా వాడిని వదిలేసుకుంటూ వచ్చింది. నిఖిల్ గానికి మాత్రం "నువ్వు బయటికి పోయేసొచ్చావు. నువ్వు బయటికి పోరా. నువ్వు ఆడొద్దు" అని చెప్పననింది. సో, మధ్యలో పాపం సంజన మమ్మీ వచ్చి, "నువ్వేం మాట్లాడుతున్నావే దొంగ మొహం దానా! నువ్వు కరెక్ట్‌గా మాట్లాడు. నువ్వు కరెక్ట్‌గా సంచాలకుగా బిహేవ్ చేస్తలేవు" అని చెప్పి సంజన మమ్మీ రితు మీద ఫైర్ అయింది. అప్పుడు రితు మొహంది ఏమనింది, సంజన మమ్మీ "నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నేను సంచాలక్. నేను చెప్పిందే నడుస్తది. నువ్వు నోరు మూసుకొని ఆడతావా లేకుంటే పో బయటికి" అని గట్టిగా అరిచిందనమాట. అప్పుడు సన్ సంజన మమ్మీ ఆఫ్టర్ ఆల్ నువ్వెవతివే అనే ఇంటెన్షన్‌లో మాట్లాడింది గానీ పాపం కరెక్ట్‌గా మాట్లాడింది. ఆ తర్వాత సా రితు చౌదరి మొహం నోరుతో చెప్పిపిచ్చింది. "నేను సంచాలక్‌ని. నువ్వు కరెక్ట్‌గా ఉండాలని జెప్పి నీకు తెలవదానే, బుద్ధి లేదానే" అన్నట్టుగా సంజన మమ్మీ అలా బిహేవ్ చేసింది. ఎండ్ ఆఫ్ ద డేలో సంజన దొంగ మొహంది పాపం అదే సారీ, నేను కరెక్ట్ చేసుకుంటున్నా. మన 'రితు చౌదరి' దొంగ మొహంది సంజన మమ్మీని నామినేట్ చేసి పడదొబ్బింది. ఓకే. సో, అప్పుడు జనాలలో కొట్లాడుకొని ఎవడైనా ఉన్నాడా మిగిలినరా అని చూస్తే, ఆడ పొట్టి సంకోడు మన సుమన్ శెట్టి గారిని పట్టుకొచ్చి, సుమన్ శెట్టికి, మన సంజన మమ్మీకి ఫైట్ పెట్టారు. ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్లాడి వీళ్ళేం జేషిర్రు, ఆ! ఆ! బాక్సులలో ఒకదాని మీద ఒకటి పెట్టాలంట. అయితే ఏమైంది? సంజన మమ్మీ పొడుగ్గుంది ఆబ్వియస్‌గా. సంజన మమ్మీ 6 బాక్సులు ముందే పెట్టేసేసింది. స్ట్రెయిట్‌గా పెట్టింది. ఓకే. సంజన మమ్మీకి అన్నీ అందినాయి కాబట్టి. అటువైపేమో పొట్టి సంకోడి మన సుమన్ శెట్టి ఉన్నాడు. అయితే పాపం ఆయనకి అందకపోయినా గూడా ఎగిరెగిరి పెట్టిండు. అయితే ఆయనే పెట్టిండు గానీ ఆయన టవర్ కొంచెం వంకరుంది. ఇక్కడ సంచాలక్ ఎవరు? కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ కరెక్ట్‌గా మాట్లాడి టవర్ అంటే స్ట్రెయిట్‌గా ఉండాలి. సో, నేను సంజన మమ్మీకి ఓటేస్తా అనన్నాడు. అప్పుడు ఇటు సైడ్ ఉన్న తనుజ ఏమనింది? కుక్కలాగా అరుచుకుంటూ వచ్చి, "నువ్వు సుమన్ శెట్టి పొట్టుగున్నాడు. ఆయనకే నువ్వు సపోర్ట్ జేయాలి. పొడుగున్నోళ్ళకి సపోర్ట్ చేస్తావా? పొట్టున్నోళ్ళకి సపోర్ట్ చేస్తావా?" అని అడుగుతాడు. అప్పుడు "నువ్వైతే ఏం చేస్తావే? ఇద్దరు 6 బాక్సులు పెట్టిర్రు. నేను స్ట్రెయిట్ ఉన్నదేదో దాళ్ళకే సపోర్ట్ చేస్తా" అనంటే ఆహ్, తనుజ ఏమంటది? పాపం సుమన్ శెట్టి పొట్టిగున్నాడు. ఆయనకే ఓటెయి అని అంటది. కానీ ఇక్కడ కళ్యాణ్ కరెక్ట్‌గా బిహేవ్ చేసి, నేను సుమన్ శెట్టికి ఓటెయ్యను. నేను సంజన మమ్మీకే ఓటేస్తా అని చెప్పి సంజన మమ్మీని గెలిపిస్తాడు. ఇక్కడ సంజన మమ్మీ ఇంకా స్టిల్ కమాండర్ లాగానే కంటిన్యూ అవుతది. ఓకే. ఇక్కడ కమాండర్ లాగా ఉండడము, కింగ్ లాగా ఉండడం, క్వీన్ లాగా ఉండడం వల్ల ఏమన్నా అడ్వాంటేజ్ ఉంది అనంటే, అక్కడ ఎవరికైనా ఒకరికి మాత్రం ఇమ్యూనిటీ ఇచ్చి, ఈ వీక్ నామినేషన్ నుంచి బయటపడేస్తా అని చెప్పిర్రు. మీ అందరికి తెలుసు గదా! ఆ బురద నెత్తిలో పోసే టాస్క్‌లో అందరూ నామినేట్ అయ్యిర్రు. సో, ఎవరికి ఒకరికి ఇమ్యూనిటీ కోసం కుక్కలాగా కాపాడుకోండి, కష్టపడండి అనే వాళ్ళలో ఎవరికో ఒకరు కొట్లాడుకోండిరా నాయనా! మీకొకరికి ఇమ్యూనిటీ ఇస్తానని బిగ్ బాస్ చెప్పిండు గాబట్టి, వీళ్ళు ఈ కుక్కల్లాగా కొట్లాడుకోవడం. కమాండర్‌లు కొట్టుకోవడం, కామన్ మ్యాన్ కొట్టుకోవడము. ఇవి 2 జరిగినాయి. ఈ 2 జరిగిన తర్వాత ఈ రితు కుక్కలాగా ఓవర్ యాక్షన్ చేసినట్టుగా నేను ఫీల్ అయినా. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఓకే. అటు కళ్యాణ్ గూడా చాలా పర్ఫెక్ట్‌గా బిహేవ్ చేసిండు సంచాలక్‌గా. ఐ లైక్ హిమ్. ఓకే. అండ్ తనుజ పిచ్చి కుక్కలాగా ఒర్రింది. అసలు తనుజ తెలివిగల పర్సన్ అనుకున్నా. సడెన్‌గా తెలివంతా ఎక్కడ పెట్టేసి పిచ్చి కుక్కలాగా ఎగిరిందో నాకర్థం కాలేదు. ఇక్కడ మీరే ఆలోచించి కింద కామెంట్ చేయండి. నేను ఎవరిని ఏదో ఉద్దేశపూర్వకంగా నేను కుక్క మొహంది, నక్క మొహంది అని చెప్పి అనట్లేదు. ఇట్స్ ఆల్ ఫన్నీ వే ఆఫ్ మై రిప్రజెంటింగ్ దిస్ రివ్యూ. ఓకే. మీ అందరికీ నచ్చాలని నేను కోరుకుంటూ ఈరోజు రివ్యూ నేను చేశాను. ఓకేనా. ఆదిరెడ్డి రివ్యూ ఆల్మోస్ట్ 30, 40 మినిట్స్ ఉంటది. దాన్ని చూడడానికి మాత్రం మీరు చాలా ఎగబడి చూస్తున్నారు. నేను ఫన్నీ వేలో నేను ఇంకా మంచిగా చెప్తున్నా రివ్యూస్. నా వీడియో చూడండి. నా వీడియో కింద కామెంట్ చేయండి. అప్పుడే గదా నేను ఎలా చేస్తున్నానని నాకు అర్థమయ్యేది. మీరేం ఫీల్ అవుతున్నారో కూడా నేను అది ఫీల్ అవ్వాలి గదా! అందుకని చెప్పి నా వీడియో కింద కామెంట్ చేయండి. నేను మీకు ఏదో ఒక రకంగా నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు కూడా సబ్‌స్క్రైబర్లు అవ్వండి. నేను కూడా డబ్బులు సంపాదించాలి. ఓకేనా. ఆదిరెడ్డి అంత కాకపోయినా కొంచెంలో కొంచెం నాకు కూడా సబ్‌స్క్రైబర్లు అవ్వండి. నాకు కూడా కొన్ని వ్యూస్ ఇవ్వండి. ప్లీజ్ జనాలారా.